ఒక చిన్న పట్టణంలో రమేష్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉండేవారు. వారి జీవితం సాధారణం కానీ ప్రేమతో నిండిపోయి ఉండేది. కానీ రమేష్కు ఒక అలవాటు ఉంది. ఎప్పుడు ఇతరులతో తన జీవితాన్ని పోల్చుకోవడం. పక్కింటి రాజు కొత్త కారు కొనుగోలు చేస్తే మన దగ్గర ఇంకా బైక్ మాత్రమే ఉంది అని బాధపడేవాడు. ఇంకొక పొరుగువాడు పెద్ద ఇల్లు కట్టుకుంటే మన జీవితం ఎందుకు ఇలా ఉంది అని నిరాశపడేవాడు. ఒకరోజు రమేష్ కుమారుడు అడిగాడు, నాన్న, మనం ఎందుకు ఎప్పుడూ బాధగా ఉంటాం? అప్పుడు రమేష్ నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని భార్య లక్ష్మి చిరునవ్వుతో చెప్పింది, మన దగ్గర ప్రేమ ఉంది, ఆరోగ్యం ఉంది, పిల్లల నవ్వులు ఉన్నాయి, ఇవి చాలవా? ఆ మాటలు రమేష్ హృదయాన్ని తాకాయి. అప్పుడు అతను గ్రహించాడు, ఇతరులతో పోల్చుకోవటం అనే వ్యాధి మన ఆనందాన్ని హరించేస్తుంది. ఆ రోజు నుంచి రమేష్ తన కుటుంబంతో గడిపే ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవించటం మొదలుపెట్టాడు. ఇంటి నవ్వులు పెరిగాయి, మనసులో ప్రశాంతత పెరిగింది. అప్పుడు అతను పిల్లలకు చెప్పాడు, మనకున్నది చూసి ఆనందించడం నేర్చుకుంటేనే నిజమైన సంతోషం దొరుకుతుంది.